Hallelujah, praise the Lord. This is Pastor George Sambatani. This morning ఈ ఉదయకాలాన మరొక్కసారి ఈ క్రిస్మస్ కాలంలో ఉన్న వర్తమానాలను మనం వింటున్నాం, బలపడుతున్నాం, కొన్ని నూతన విషయాలను నేర్చుకుంటున్నాం. సో ఈరోజు ఇంకొక కొత్త విషయం అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ మీకు ముందే తెలిస్తే ఇట్స్ ఓకే, బట్ దెన్ ఐ రియలీ బిలీవ్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ సంథింగ్ న్యూ. ఆల్రైట్, ఈ క్రిస్మస్ మెసేజ్ ఈరోజు ఈ క్రిస్మస్ మెసేజ్లో ఇలాగ మొదలు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఈ క్రిస్మస్ కాలంలో మనం ఏమేమి చూస్తామంటే మేంజర్స్, పశువుల పాకలు చూస్తాం, ఆ పశువుల పాకలో ఉన్న పశువుల్ని చూస్తాం, గాడిదల్ని చూస్తాం, కాపర్లని చూస్తాం, జ్ఞానుల్ని మనం చూస్తాం, దేవదూతల్ని చూస్తాం. కానీ ఒక చిన్న విషయాన్ని మీరు మీ స్టేజ్ మీద యాడ్ చేస్తే ఎలాగుంటుందా, మీ డ్రామా స్టేజ్ల మీద అన్నీ కనపడతాయి కదండి. ఆ స్టిల్ డ్రామాస్ ఉంటాయి కదండి. మరియా ఉండి అక్కడ యోసేపు చిన్న తొట్టిలో యేసు ప్రభు, తర్వాత జ్ఞానులు రావటం, షెపర్డ్స్ రావటం, దేవదూతలు, ఆ కంప్లీట్ ఆ నేటివిటీ సీన్ ఉంటుంది చూడండి. ఆ సీన్లో ఒక డ్రాగన్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది? ఓకే, రెడ్ డ్రాగన్, ఫైరీ డ్రాగన్ అని అలాగ అగ్ని మంటలో వస్తూ ఉంటే చూసి మీరు అనుకుంటారు, ఇదేంటి పాస్టర్ గారు డ్రాగన్ ఎలాగ యాడ్ చేయాలి పాస్టర్, అసలు డ్రాగన్ ఎక్కడి నుంచి వచ్చాడు పాస్టర్ గారు, ఈ కథలో ఎలాగొచ్చాడంటే ఈ హాలీవుడ్ మూవీలో ఉన్న టేమ్డ్ డ్రాగన్స్ గురించి నేను మాట్లాడతలేదు. హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్స్ చాలా టేమ్ చేసేసి హాలీవుడ్ వాళ్ళు అందరికీ ఒక పిక్చర్ ఇచ్చారు. ఓ వీ కెన్ హ్యావ్ ఎ డ్రాగన్ అట్ యువర్ హోమ్. నిజంగానే ఒక డ్రాగన్ ఉన్నది అనుకోండి, అయిపోతాం. సో ఐఎమ్ యాక్చువల్లీ స్పీకింగ్ అబౌట్ ఎ వికెడ్, డేంజరస్, మాన్స్ట్రస్, మిస్టీరియస్ రెడ్ డ్రాగన్ ఇన్ యువర్ క్రిస్మస్. ఎలాగుంటుందండి? ఆల్రైట్, సో ఇప్పుడు మనం క్రిస్మస్ అనగానే మత్తయి సువార్త మొదటి అధ్యాయాలు, తర్వాత లూకా సువార్త, తర్వాత సమ్ టైమ్స్ జాన్ చాప్టర్ 1 ఇవన్నీ చదువుతూ ఉంటాం. కానీ క్రిస్మస్ స్టోరీ ఇంకో చోటు కూడా ఉన్నది. అది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనకి కనపడుతుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఏం కనపడుతుంది అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ క్రిస్మస్. అక్కడ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ 3 క్యారెక్టర్స్ చెప్పకముందు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం అనేది 3 సందర్భాలు కంబైన్ అయిపోయి ఉంటాయి. 3 సందర్భాలు. నెంబర్ 1, భూపునాది వేయక ముందు ఆ లూసిఫరు, ఆ అపవాది అనే ఆ ప్రధాన దేవదూత ఎలాగా దేవదూతలన్నీ, వేరే దేవదూతలని, దైవకుమారులందరినీ వాడి వశంలోకి తీసుకొచ్చేసే ఒక గొప్ప తిరుగుబాటు జరిగిన ఒక సందర్భం. రెండో సందర్భం, కంబైన్ అయిపోయిన రెండో సందర్భంలో ఏంటంటే యేసు ప్రభు పుట్టిన ఆ సమయం, ఫస్ట్ క్రిస్మస్. మూడో సందర్భం దాంట్లో ఏమని ఉంటుంది అంటే చివరి కాలంలో ఇజ్రాయెల్కి ఏం జరగబోతుంది, యేసు ప్రభు ఎలాగ తిరిగి రాబోతున్నాడు అన్న 3 సందర్భాలు కంబైన్ అయిపోయి ఒక కథ రూపంలో ఒకే కథగా మనకి అక్కడ కనిపిస్తుంది. ఆల్రైట్, సో దిస్ 3 కంబైన్డ్, బట్ దెన్ దాంట్లో ఒక క్రిస్మస్ స్టోరీ ఉన్నది. ఆ కంబైన్లో ఉన్న యేసు ప్రభు మొదటిసారి పుట్టిన ఆ సందర్భం అక్కడ మనకి కనిపిస్తుంది. ఆల్రైట్, కానీ ఇక్కడ ఈ సందర్భంలో మనకి ఒక పాట తెలుసు కదండి, సైలెంట్ నైట్ హోలీ నైట్ ఆల్ ఈస్ కామ్ ఆల్ ఈస్ బ్రైట్ అని పాడతాం కదండి. కానీ ఇక్కడ రెవల్యూషన్ చాప్టర్ 12లో నథింగ్ ఈస్ కామ్, నథింగ్ ఈస్ బ్రైట్, నథింగ్ ఈస్ సైలెంట్, దేర్ ఈస్ అ వార్ ఇన్ హెవెన్ అని, పరలోకంలో ఒక యుద్ధం జరుగుతుంది అని ఉంటుంది. There is nothing silent, no holy night, it's not calm, it's not bright, there was a war in heaven. ఏంటి ఆ వార్ అంటే జాగ్రత్తగా గమనించండి. డ్రాగన్ వాంటెడ్ టు కిల్ జీసస్ as soon as he born. యేసు ప్రభు పుట్టగానే ఆ ఘట సర్పం యేసు ప్రభుని అన్న ఆ శిష్యుని చంపేద్దామని ఒక ప్రయత్నం మనకి కనిపిస్తుంది. There is a red dragon, there is a woman and there is a child. ఈ 3 క్యారెక్టర్స్ మనకి అక్కడ కనిపిస్తుంది. మొదటి క్రిస్మస్ టైంలో ఈ 3 క్యారెక్టర్స్ ఎవరు అంటే ద ఉమెన్ ఇస్ ద మేరీ, ద చైల్డ్ ఇస్ జీసస్, ద రెడ్ డ్రాగన్ హీ వాంటెడ్ టు కిల్ మేబీ ద హీరో, ద గ్రేట్, హీ వాంటెడ్ టు కిల్ జీసస్. ఆల్రైట్, సో ఈ క్యారెక్టర్స్ మనకి ఇలాగ కనిపిస్తాయి. కానీ వాజ్ రెడ్ డ్రాగన్ సక్సెస్ఫుల్? నో. వాజ్ ఇట్ సక్సెస్ఫుల్? నో, హీ వాజ్ నాట్ సక్సెస్. కానీ ఇంకొక రకంగా హేరోదు చంపేస్తాడు అని అనుకోగానే మనకి ఆ కథలో యూదులే చంపేశారు యేసు ప్రభు. యూదులే తిరస్కరించారు. అంటే వాడు లక్షణం వాళ్ళలో కనిపించింది అనమాట. ఆ రెడ్ డ్రాగన్, ఆ ఎర్ర ఘట సర్పంలో ఉన్న లక్షణాలు సొంత ప్రజల్లోనే కనిపించింది. అది కూడా దేవుని ప్రణాళికే. ఎందుకు అంటే యూదులకి రక్షణ తీసుకొచ్చే ఈ మెస్సాయ ఇప్పుడు వాళ్ళు తిరస్కరించారు కాబట్టి ఆ రక్షణ అంతా మనకు అన్యులకు వచ్చేసింది.
సో ఆ క్రిస్మస్ అలాగే ఎండ్ అయిపోయింది. ఆ క్రిస్మస్ స్టోరీ, ఆయన మొదట రాకట అనేది అది అలాగే ఎండ్ అయిపోయి యేసు ప్రభువే దాన్ని బ్లాక్ చేసేసి ఆ రాజ్యాన్ని తీసుకురాకుండా అలాగా బ్లాక్ చేసి ఆయన మన కొరకు శిలువలో చనిపోయి పునరుద్ధానుడై యేసు ప్రభు తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వం వైపున కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు ఏం జరగబోతుందంటే ఆ స్త్రీ, ఆ ఘట సర్పం, ఆ శిశు అన్న సందర్భం మరలా రాబోతుంది. ఇట్స్ గోయింగ్ టు కమ్ బ్యాక్. సో దిస్ టైమ్ దిస్ ఉమెన్ ఇస్ నాట్ మేరీ. తను మరియా కాదు, ఈ స్త్రీ మరియా కాదు, తను ఇజ్రాయిల్. ఈ ఇజ్రాయిల్ ఇప్పుడు ఎవరిని పుట్టించబోతుంది అంటే యేసు ప్రభు రాబోతున్నాడు. మరలా యేసు ప్రభు రాబోతున్నాడు. సో యేసు ప్రభు రాబోయే ఈ శిష్యుని ఇప్పుడు ఈ ఘట సర్పం చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యు సీ దట్ 2 క్రిస్మసెస్ లాగా ఉన్నది. ఒకటి సైలెంట్, బ్రైట్, చాలా కామ్, ఒకటి ఫుల్ ఆఫ్ వార్. సో ఇప్పుడు ఈ ఇజ్రాయిల్లోంచి వచ్చే ఈ రాజు అయిన ఈ యేసు ప్రభుని చంపేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద క్రిస్మస్? ఈ కాలంలో ఉన్న క్రిస్మస్ అంటే వీ నీడ్ టు వేకప్, వీ నీడ్ టు రియలీ వేకప్. ఆల్ రైట్, చాలాసార్లు మనం ఆ క్రిస్మస్ కాలంలో మునిగిపోతాం. ఆ స్వీట్స్ తినటంలో, షాపింగ్లో, ఆ బట్టల్లో, ఆ డెకరేషన్స్లో, ఆ గ్రీటింగ్ కార్డ్స్లో, ఆ పాటల్లో, ఆ క్రిస్మస్ సర్వీస్లో, క్రిస్మస్ ఈవ్లో మునిగిపోతూ ఉంటాం. బట్ యూ నీడ్ టు రియలీ అండర్స్టాండ్ క్రిస్మస్ ఈస్ కమింగ్ అగైన్, దిస్ టైమ్ విత్ ద వార్. ఆల్ రైట్, సో చాలా జాగ్రత్తగా ఉన్నాయి. క్రిస్మస్ ఈస్ కమింగ్ అగైన్. సో వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద క్రిస్మస్? మెసేజ్ ఏంటి? క్రిస్మస్ కాలంలో మెసేజ్ ఏంటి అంటే ద డెవిల్ లవ్స్ డెత్. అపవాదికి మరణం అంటే ఇష్టం. అందుకే ఈ మూవ్డ్ కెయిన్ టు కిల్ ఏబెల్. కదిపించాడు, కెయిన్ని కదిపించాడు, పుష్ చేశాడు తన సొంత బ్రదర్ని చంపేమని. తర్వాత హీ మూవ్డ్ ద ఫరోల్ని మూవ్ చేశాడు, హెబ్రీలు పిల్లల్ని చంపేమని. తర్వాత హీ మూవ్డ్ హేరోద్ టు కిల్ the children, the sons, the boys of Bethlehem. He tried to kill Jesus, but he failed. Message of Christmas, idi message of Christmas, but he failed. If you are watching my message, can you open your mouth and say he failed? And then he failed. What is the message of the Christmas? He tried to kill the baby. He opposed Jesus at every turn. He tempted him in the desert. He came to tempt him again in the garden of Gethsemane. ఆ సమాధిలోనే ఉంచేయడానికి ప్రయత్నం చేశాడు. But the message of the Christmas is he failed. Now Jesus Christ is coming again. ఆ శిష్యుని చంపేద్దామని మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు ఈ ఘట సర్పం. కానీ what is the message of the Christmas? He will fail again. మళ్ళా ఓడిపోతాడు. The calmness, the bright, the silent, the peaceful will come back. Praise the Lord. Hallelujah. So Jesus and Dragon. This is the title of the message. Jesus and Dragon. ఇప్పుడు మరలా క్రిస్మస్ రాబోతుంది. ఈ మరలా వచ్చే క్రిస్మస్ మీద మనం ఫోకస్ చేస్తే ఇట్ విల్ బి గ్రేట్, ఇట్ విల్ బి వండర్ఫుల్. రైట్, ఇది విని నిజంగా మీ పశువుల పాకలో డ్రాగన్ని పెట్టకండి. కానీ ఇది ఒక మెసేజ్ దట్ ద డ్రాగన్ ఈస్ ఫైటింగ్ టు కిల్ ద బేబీ, బట్ హీ ఈస్ గోయింగ్ టు బి మోర్ దెన్ ఎ కాంకరర్ అండ్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ బ్యాక్ అగైన్. దాని ద్వారా నాకు అర్థమయ్యే మెసేజ్ ఏంటంటే క్రిస్మస్, రియల్ క్రిస్మస్ ఈస్ కమింగ్ బ్యాక్ అగైన్. 1000 years we will celebrate this Christmas and we will worship the Lord and praise His holy name. Praise the Lord. God bless you. Let's close our eyes. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, ఈరోజు ఇంకొక కొత్త విషయాన్ని నువ్వు మాకు బయలుపరిచినందుకు నీకు వందనాలు. అసలుకి ఏం జరుగుతుంది అంటే పరలోకాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధం జరుగుతుంది ప్రభు. నువ్వు మరలా రాబోతున్నావు. వాడు నిన్ను చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ తప్పకుండా ఇజ్రాయేల్ నిన్ను పుట్టిస్తుంది. నువ్వు వస్తావు, ఒక రాజుగా వస్తావు, నీ నామం మహింపరచబడుతుంది. మరలా నిజమైన క్రిస్మస్ రాబోతుంది అని మేము ఎదురు చూస్తున్నాం. నీకే కృతజ్ఞతలు తెలియపరుస్తూ స్తుతి, మహిమ, ఘనత నీకు చెల్లునిగాక అంటూ యేసయ్య నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. All glory belongs to our Lord and Savior Jesus Christ. ఈ దినమంతా మీరు ఏ విషయాలైతే మనం ఈరోజు చూసామో దాన్ని ధ్యానించాలి అని, మీరు ఆశీర్వాదించబడాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. షలోమ్. ప్రైజ్ ది లార్డ్.